హాయ్, నా పేరు బాలు. నేను ఇప్పుడు రోషం అనే సినిమాతోని యాజ్ ఏ ఆర్టిస్ట్గా, హీరోగా ప్లస్ ప్రొడ్యూసర్ మీ ముందుకు వస్తున్నాను. సో నా యొక్క అనుభవాల్ని, నా యొక్క ఆలోచనల్ని మీతో పంచుకోవాలని, షేర్ చేసుకోవాలనుకున్నాను. సో దీన్ని మన telugu1.com ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఆర్టిస్ట్గా నేను ఒక 2-3 ఫిల్మ్స్ చేశాను. ఫస్ట్ వచ్చేసి సాయి కిరణ్ సినిమాలో చేశాను. సెకండ్ వచ్చేసి సక్సెస్ అని రవితేజ బ్రదర్ సినిమాలో, రఘు సినిమాలో చేశాను. తర్వాత ప్రామిస్ అని ఒక సినిమాలో చేశాను. సో అప్పుడు ఆ చేస్తున్న ఎక్స్పీరియన్స్తోని నాకు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇచ్చిన కోఆపరేషన్తో ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామన్న చిన్న ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ ద్వారా, ఆ ఇంటెన్షన్ ద్వారా నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ రోషం అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నప్పుడు నేను పొందిన అనుభవాలు కావచ్చు, నేను పడ్డ చిన్న ఎక్స్పీరియన్స్తోనే ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్గా నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లాలో ఒక చిన్న విలేజ్, లింగాపూర్ అనే ఒక గ్రామంలో పెరిగాను నేను. సో లాస్ట్ 10 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేశాను. దెన్ డిగ్రీ తర్వాత బీఈడీ చేయడం జరిగింది. తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో ఈ ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కలిసి యూఎస్ కానీ బయట ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ అలా ప్లాన్ చేస్తుంటే నేను కూడా డిఫరెంట్ ఫీల్డ్లో వెళ్ళాలి, మనకున్న చిన్న ఈ స్కిల్స్ని బయటకు చూపించాలన్న దూరంతో ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర యాక్టింగ్ నేర్చుకోలేదు. యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారికి మంచి వీరాభిమాని, చిరంజీవి గారికి మంచి ఫ్యాన్ నేను. సో ఆయన ఇన్స్పిరేషన్తో మనం చిన్నప్పటి నుంచి అతన్ని ఇమిటేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన సాంగ్స్ని ప్రాక్టీస్ చేయడం కావచ్చు. సో ఇలా చిన్నప్పటి నుంచి అనుకోకుండా డ్యాన్స్ బాగా చేయగలిగాను నేను. అదేవిధంగా స్కూల్ డేస్ నుంచి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ నాటకాలు వేసేవాళ్ళం. స్టేజ్ మీద ఇవి ఇయర్లీ వన్స్ కావచ్చు, 6 monthsకి ఒకసారి స్టేజ్ మీద నాటకాలు వేసేవాళ్ళం. ప్లస్ అప్ టు ఎంబీఏ అండ్ బీఈడీ వరకు నేను కల్చరల్ సెక్రటరీగా వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే నాకున్న డ్యాన్స్ అది కావచ్చు, దాంతో ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరి దగ్గర యాక్టింగ్ నేర్చుకోకుండా డైరెక్ట్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ ఫీల్డ్కు రావడానికి ఒక మంచి రీజన్ ఉందండి. సో ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఫర్దర్గా మినిమం అక్కడ సక్సెస్ అవుతామో లేమో, సో మొదలేమన్నా ట్రై చేస్తే మరి ఇండస్ట్రీ సక్సెస్ కాకపోతే ఎటు కాకుండా అవుతామన్న పరిస్థితి అన్న దూరంతో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో నేను పుట్టి పెరిగిన వాతావరణానికి ఇండస్ట్రీ అనేది ఒక అందని ద్రాక్ష పండు లాంటిది. ఒక అందని ద్రాక్ష పండుగ, సినిమాలు చూడడం తప్పి సినిమాలు నటించే స్తోమత కావచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ మాకున్న పరిధిలో లేదు. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో చిన్నప్పటి నుంచి నాకు నా ఫేస్ను స్క్రీన్ మీద చూసుకోవాలనే చిన్న కోరిక ఉండదు. సో మనం కూడా స్క్రీన్ మీద కనబడవచ్చు, మనం కూడా ట్రై చేస్తే మన ఫేస్ మనం చూసుకోవచ్చు అనే చిన్న ఫీలింగ్ ఉండదు. ఎవరెవరో కనబడుతున్నారు. సమ్ టైమ్స్ సినిమాలు చూసినప్పుడు చెట్లు కావచ్చు, కొన్ని ఐటమ్స్ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటే చాలా నాకు బాధ వేసేది. అసలు చిన్న ఎక్కడో చెట్లు కనబడుతున్నాయి, చిన్న వెహికల్స్ కనబడుతున్నాయి, ఎవరో కనబడుతున్నారు, నేనెందుకు కనబడకూడదు, అసలు నేను ఎప్పుడు అలా చూసుకుంటానన్న ఫీలింగ్ ఉండేది. సో ఆ బేస్ చేసుకొని ట్రై చేద్దామన్న దూరంతో ఇటు వచ్చాను. సో ఇక్కడ వచ్చి నేను ఆర్టిస్ట్గా ట్రై చేయడం జరిగింది. గుడ్ క్వశ్చన్. నాకు గాడ్ ఫాదర్స్ అంటే ఎవరు లేరండి. నేను జస్ట్ చిన్న ఒక ఫ్యాషన్తో వచ్చాను ఇండస్ట్రీకి, గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరు లేరు. సో చిరంజీవి గారు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం వచ్చాము. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళంటూ కూడా ఎవరు లేరు. నాకు నేనుగా ట్రై చేసుకోవడము, ప్లస్ నాకు నేనుగా తిరగడము తప్పించి నాకు పరిచయం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళంటూ కూడా ఎవరు లేరు. సో ఇక్కడ ఏంటంటే చిన్న నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది, ఆర్టిస్ట్ తిరగడం జరిగింది. సో ఆర్టిస్ట్ చేస్తున్న టైం లోపలనే మనము సినిమా కూడా చేద్దాము, ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడం, అదొక వేరే ఇంటెన్షన్ కొద్ది సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు గాడ్ ఫాదర్స్ అంటే ఇండస్ట్రీలో నిలబడాలంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వారసత్వాలు ఉండాలి, అండ్ ఇంకా బాగా డబ్బు ఉండాలన్న చిన్న ఫీలింగ్ బయట టాక్. సో మన ప్రయత్న లోపం లేకుండా మనం ట్రై చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్, డబ్బు అండ్ గాడ్ ఫాదర్స్ ఎవరు అవసరం లేదన్న చిన్న ఫీలింగ్ నాకు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ట్రై చేశాను. ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక డాక్యుమెంట్ ఫిల్మ్ చేసాం. డాక్యుమెంట్ ఫిల్మ్ చేసి ఆ ఫిల్మ్లో మనకు అతను వర్క్ పరిచయం అయ్యాడు. సో ఆ పరిచయము ఎలా ఉందంటే, అతని లోపల ఒక మంచి ఇంటెన్షన్ ఉండే. సో ఫోటోగ్రఫీలో మంచి యాంగిల్స్ పెట్టడం కావచ్చు, అంటే మా ఏజ్కు సింక్ అయ్యింది అతను. సో సింక్ కావడంతో సో ఫర్దర్గా మనం ఏదైనా మంచిగా అందరం కలిసి ఒక కసి కొద్దీ
ఒక మంచి బర్నింగ్ ఉన్న టాపిక్ చేసుకొని చేద్దామన్న దూరంతో మనం కలిసి చేద్దాం ఫ్యూచర్లో ఎప్పుడన్నా చిన్న ఫీలింగ్, అందరికీ ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సో ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళతోనే మనం అందరం అప్రోచ్ అయ్యి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఫస్ట్ ఈ సినిమా హీరోగా స్టార్ట్ చేయలేదు, ఒక ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశాను సినిమా. నేను ఫస్ట్ ఈ సినిమాకి రోషం కాదు, వేరే ఒక సినిమా అనుకున్నాను. నేను ఒక 11 years బాయ్ స్టోరీ, ఆ స్టోరీ వర్క్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మాకు టయానికి ఆ 11 years ఉన్న ఆ ఫీలింగ్ ఉన్న అబ్బాయి దొరకలేడు, ఆ ఫీచర్స్ ఉన్న అబ్బాయి దొరకలేడు. సో దొరకపోవడంతో డిలే అవుతుంది ప్రాజెక్టు, సో ఇంట్రెస్ట్ తగ్గుతుందని ఒక 3 months వెయిట్ చేసాం. సో అప్పుడు ఆ గ్యాప్లో ఏమైందంటే, సో దీన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాము, అందులో వేరే సభ్యు ట్రై చేద్దాము, ఆల్రెడీ నువ్వు ఆర్టిస్ట్గా చేస్తున్నావు కదా, సో నువ్వెందుకు హీరో చేయకూడదని చెప్పేసి మా ప్రొడక్షన్ వాళ్ళు అందరం డిసైడ్ చేసుకొని, అప్పుడు అనుకోకుండా నేను అన్ఎక్స్పెక్టెడ్గా హీరోగా చేయాల్సి వచ్చింది. అలా హీరోగా చేసి ఇప్పుడు ఇది చేసాము, సినిమా స్టార్ట్ చేసినాం. అండ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వచ్చినప్పుడు, నాకు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు హీరోగా వచ్చేసరికి చిన్న నర్వస్ ఫీలింగ్ వచ్చేది. హీరోగా వస్తున్నప్పుడు చిన్న నర్వస్ ఫీలింగ్ వచ్చింది. బేసిక్గా నాకు ఫైట్లు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ రోజు షూటింగ్ మేము ఫైట్తోనే స్టార్ట్ చేసాం. అలా మనకు ఆ కెమెరా ఫీలింగ్ కావచ్చు, ఆ యాక్టింగ్లో చిన్న ఫ్రీడమ్ వచ్చేసింది మనకు. అలానే బాగా చేశానని అనుకుంటున్నాం. సో ఇక్కడ చెప్పాలంటే రోషం అనే సినిమా కంప్లీట్ అయిందంటే అది కేవలం ప్రొడక్షన్తోనే మా యూనిట్తోనే కంప్లీట్ అయిందండి. వితౌట్ మై టీమ్ నేను ఏం చేయలేకపోతున్నాను, ఏం చేయలేను. సో వాళ్ళు ఎంత మంచి కోఆపరేషన్ చేసినంటే, సాయిగీత ఫిలిమ్స్ అనే కంపెనీ నా ఒక్కొంది కాదు, 24 crores డిపార్ట్మెంట్లో అందరిది అని చెప్పేసి వాళ్ళు సొంతంగా నిర్ణయించుకొని అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. సో జనరల్గా ఒక టెక్నీషియన్ కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు కెమెరామెన్ కావచ్చు, మేకప్ మెన్ కావచ్చు, వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కే కాకుండా, ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేయడం కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయిపోయి ఇది మన సినిమా మనం దగ్గరుండి చేసుకోవాలన్నట్టు ప్రొడక్షన్ లోపల నాకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు. సో నా టీంకి నేను చాలా రుణపడి ఉంటాను. ప్లస్ వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్తోనే సినిమాను తొందరగా కంప్లీట్ చేయడం జరిగింది. రోషన్ సినిమా గురించి చెప్పాలంటే, నిజంగా సినిమా రోషన్తోనే స్టార్ట్ చేసాం. సినిమా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మనలో ఉన్న ఒక రోషాన్ని పెంచింది తప్పించి ఎక్కడ తగ్గించలేదు. ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమాకి రోషన్ కాకుండా బేవర్స్ అని ఒక టైటిల్ పెట్టుకున్నాం. సినిమాకి బేవర్స్ అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు సినిమా మాకు తెలిసిన ఒక పూజారి అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం అయిన తర్వాత, సో ఇతను బాగా చూస్తాడు, బాగా చెప్తాడన్న ఇంటెన్షన్తో అతన్ని కలవడం జరిగింది. అతను సినిమా ఫీల్డ్గా టచ్ లేదు, ఎటువంటి సంబంధం లేదు, అసలు సినిమా ఇంతవరకు పుట్టినప్పుడు చూసిన వ్యక్తి కాదు. నువ్వు స్క్రిప్ట్ తీసుకురా, స్క్రిప్ట్ చదివి నేను చెప్తానని అని చెప్పాడు. నేను అయ్యారు అంటున్నాడు పంతులు, ఇతను స్క్రిప్ట్ చదివి చెప్పడం ఏంది అని నెగ్లెక్ట్ చేసిన. మళ్ళీ అడిగితే నువ్వు తీసుకురావా, తీసుకొచ్చినాక చెప్తామని చెప్పాడు. సో అతనికి ఇచ్చిన తర్వాత అతను చెప్పాడు, మొత్తం చదువుకున్న తర్వాత ఈ సినిమాకి నువ్వు పెట్టిన టైటిల్ తీసేసి ఈ టైటిల్ పెట్టు, ఈ టైటిల్ నీ సినిమాని నడిపిస్తా అని చెప్పాడు అతను. నిజంగా అతను చెప్పినట్టు ఈ టైటిల్ రోషన్ పెట్టిన తర్వాత నిజంగా అందరి లోపల ఒక రకమైన చిన్న కరెంటు పాస్ అయింది. సో డెఫినెట్గా మనం చెయ్యాలి, ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసే టైంకి నా టీం 24 డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో ఆ 24 డిపార్ట్మెంట్ అందరు కొత్త వాళ్ళు, అందరు జస్ట్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో వస్తున్నారు, జస్ట్ బర్నింగ్తో ఉన్నవాళ్ళు. సో మీ అందరం కలిసి కూర్చున్నాం, చలో మనకంటూ ఒకటి చెయ్యాలి, మనమంటే ఏదైనా చూసుకోవాలన్న దూరంతో అందరిని సినిమా స్టార్ట్ చేసాం. నా యూనిట్లోకి వచ్చేసరికి నేను ఒక హీరోగా ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. యూనిట్లోకి వచ్చేసరికి ఇక్కడ హీరో కానీ ప్రొడ్యూసర్ ఫీలింగ్ కానీ ఆ బిల్డప్లు కానీ బాబు అని పిలుచుకోవడం కానీ ఇలాంటివి ఏమి లేవు. జస్ట్ మనందరం కలిసి ఒక పిక్నిక్ వచ్చినట్టు, లేదంటే ఒక సొంత ఇంట్లో ఒక ఫంక్షన్ లాగా ఫీల్ అయిపోయి సినిమా మొత్తం కంప్లీట్ చేసుకుని, ఈవెన్ హీరోయిన్ కూడా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా ప్రొడక్షన్లో కూల్గా అందరితో కలిసిపోయి అన్ని రకాలుగా డేట్స్ అడ్జస్ట్ చేయడం కావచ్చు, ఇంకేదన్నా సపోర్ట్ చేయడం కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత లేట్ అయినా కానీ అమ్మాయి సహకరిస్తూ సినిమాకి ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఈ రోజులలో సినిమా తీయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఇంతకుముందు ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడాలి పెళ్లి చేసి చూడాలని. కానీ ఈ రోజులలో ఇల్లు కట్టాలంటే మనకు కట్టవలసిన అవసరం రెడీమేడ్ దొరుకుతుంది, పెళ్లి చేయాలన్నా రెడీమేడ్ టీం ఉన్నది. కానీ సినిమా తీసి చూడాలంటే దేవుడు దిగు రావాలండి.
ఎందుకంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా కానీ, వందల కోట్లు ఉన్నా కానీ, సినిమా అనుకున్న టైం కంప్లీట్ కావాలంటే, ఒక సినిమా రిలీజ్ కావాలంటే డబ్బు ఎంతున్నా ఏదున్నా కానీ ఆ టైం కావచ్చు, ఉన్న పరిస్థితులు కావచ్చు, సినిమా రిలీజ్ చేయాలంటే నిజంగా భగవంతుని యొక్క సంకల్పం ఉంటేనే సినిమా రిలీజ్ అవుతుంది, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినాం. సో ఆ సిచ్యువేషన్ నేను ఈ రోజున అనుభవించాను. ఇది ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, చాలా పెద్ద పెద్ద సినిమాలు చాలా పోస్ట్పోన్ అయ్యి సంవత్సరాల తర్వాత రిలీజ్ కాకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ టీం వర్క్ అనేది ఉంటే, ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సినిమాని చేసాం, రొటీన్ సబ్జెక్టుకు కొద్దిగా స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, నా సినిమా లోపల నేను తీసుకున్న క్యారెక్టర్లు కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయాల్సినవి. నా సినిమాలో విలన్, యాక్చువల్గా నా సినిమా స్టోరీకి విలన్ ప్రదీప్ రావత్ కావాలండి, కానీ అతను పెట్టుకునే స్తోమత నాకు లేదు, అతను తీసుకునే అంత లేదు నా దగ్గర. సో నేనెందుకు ఒక ప్రదీప్ రావత్ తయారు చేయకూడదు ఒక చిన్న సినిమా కోసం అని చెప్పేసి, సో ఆ కాన్సెప్ట్లో ఆలోచించి ఒక విలన్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఆ విలను చిన్న సినిమాలో కావచ్చు, ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాల కంటే మించి ఉంటాడు. నా సినిమాకు తెలంగాణ శకుంతల లాంటివి కావాలి. సో ఆమెను ఎక్కువ రోజులు ఆమె డేట్స్కు నేను డబ్బులు ఇచ్చే స్తోమత నా దగ్గర లేదు. నేనెందుకు ఒక అమ్మాయిని తయారు చేయకూడదు? ఇప్పుడు తిరుగుతున్నా, మన ఇంద్రకృష్ణాలు ఎంతోమంది తిరుగుతున్నారు, వాళ్ళ లోపల నేనెందుకు తయారు చేయకూడదన్న ఇంటెన్షన్తో అలా ప్రతి ఒక్కరిని, కెమెరామెన్ ఒక మంచి చోటకే నాయుడు కావచ్చు, ఆర్డి రాజశేఖర్ రేంజ్లో నా కెమెరామెన్ కావాలి. సో వాళ్ళ ఫీల్ మనకు ఎన్నో ఆశలు ఉన్నాయి. సో మన ఆశల్ని నా టెక్నీషియన్ ద్వారా నేను పంచుకుంటూ వాళ్ళ లోపల నుంచి అవుట్పుట్ రాబట్టుకున్నాం. అందరు కలిసి చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఫస్ట్ కొత్త వచ్చే హీరోలకు కావచ్చు, ఆర్టిస్టులకు కావచ్చు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మన ఇండస్ట్రీలో నేను ఇండస్ట్రీకి ఒక ఆడియన్స్గా ఉన్నప్పుడు ఒక మాట విన్నాను, రిక్షా కార్మికుడిని హీరో చేస్తాము ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక మాట అన్నదండి. సో దాన్ని బేస్ చేసుకుని ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఒక రిక్షా కార్మికుని హీరో చేస్తుంది ఇండస్ట్రీ అన్న నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇక్కడ ఇండస్ట్రీ చూసిన తర్వాత ఒక రిక్షా కార్మికుడు నిజంగా హీరో అయితే రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే వాడికి నడుపుకోవడానికి రిక్షా కూడా ఉండదు మన దగ్గర. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది. సో కొత్త వచ్చే ఆర్టిస్టులకు ఏంటంటే, ఫర్దర్గా మీరు ఏం కావాలి, మీ గోల్ ఏంటిది, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిదని ఒక పక్కా క్లారిటీ, ఒక పక్కా ఒపీనియన్తో, ఒక పక్కా లైన్తో మీరు వస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. ఇక ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ చాలామంది బ్లైండ్గా వస్తున్నారండి. సినిమా అనేది ఒక కళాత్మకమైన ఒక మంచి వ్యాపారం, ఇట్స్ ఎ గుడ్ బిజినెస్, చాలా మంచి బిజినెస్, పేరు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే పెద్ద బిజినెస్. కానీ ఇందులోకి చాలామంది బ్లైండ్గా వస్తున్నారు. బ్లైండ్గా వచ్చేసి బ్లైండ్గా ఖర్చు చేసేసి బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండస్ట్రీ అనేది చాలా చెడ్డ ఫీల్డ్, ఎవరు వెళ్ళకండి, అదొక మంచిది కాదు, అక్కడ మోసం చేసే వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి దీని చెడు ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు, అది అందులో వాస్తవం లేదు. ఎందుకంటే మీరు పక్కా ప్లానింగ్తో, పక్కా ఒక టార్గెట్తో, ఒక కాన్ఫిడెన్స్తో సినిమా తీసే ప్రొడ్యూసర్కి ఒక విజన్ ఉండాలి. కమర్షియల్గా సినిమా తీయాలంటే డబ్బుల కోసం సినిమా తీయద్దు, కళ కోసం తీయాలి. కళ కోసం సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. సక్సెస్ అయిన ఏ సినిమా కూడా డబ్బులు రావాలని దృష్టితో పెట్టుకుని సినిమా తీయలేరు. వాళ్ళు ఒక సినిమా కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ కళాపరంగా వెళ్ళినప్పుడే అవి డబ్బులు వస్తున్నాయి. డబ్బుకు కావచ్చు, పేరు కావచ్చు, హోదా కావచ్చు, బెస్ట్ ఫీల్డ్. ప్రొడ్యూసర్స్ మీరు వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేసి ప్రొడక్షన్ మీద నా ఒక అవగాహన ఉండి, సినిమా తీసే ముందు ఒక సినిమాకి వర్క్ చేసి అవగాహనతో వస్తే ఇక్కడ లాస్ అనేది ఉండదు. అది నేను ఒక ప్రొడ్యూసర్గా నాకు తెలిసిన ఒక మాట చెప్తున్నాను. అది మీరు ఒక అవగాహనతోని, ఒక మెచ్యూరిటీతోని, ఒక పద్ధతిగా వస్తే, కళా విలువలను కాపాడే విధంగా వస్తే డెఫినెట్గా ఈ ఫీల్డ్ మిమ్మల్ని పెద్ద స్టేజ్కి తీసుకెళ్తుంది. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎస్పెషల్లీ తెలుగు వన్ టీవీ వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నము దిగ్విజయమై, ఎందుకంటే మాలాంటి కొత్త టాలెంటర్స్ను తీసుకొచ్చి కొత్త ఆర్టిస్టులను రికగ్నైజ్ చేసి మీ ద్వారా ఈరోజు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా చూసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో ఇలాంటి కొత్త వెంచర్ని అందరూ ఎంకరేజ్ చేస్తే ఫర్దర్గా చిన్న ఆర్టిస్ట్ ఇండస్ట్రీ అనేది ఒక మంచి పెద్ద స్కోప్ ఉన్న ఫీల్డ్. సో అందరూ బయటకు వస్తారు, కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త రక్తం వస్తుంది. సో ఈ ప్రయత్నం చేస్తున్న తెలుగు వన్ టీవీకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం.